ఖమ్మం నగరంలోని 54వ డివిజన్లోని ఉద్రిక్తత పరిస్థితి. శేఖర్ బాబు, శ్రీధర్ బాబు అన్నదమ్ముల పంచాయతీ కాస్త డివిజన్ కు రాజుకుంది. కార్పొరేటర్ భర్త మిక్కిలినేని నరేంద్ర కారును ఆపి దౌర్జన్యం చేశారని ఆరోపణ. రోడ్డుపై బైఠాయించిన తమ భర్తకు ఏదైనా అయితే దాని పూర్తి బాధ్యత నున్న రమణ, గంగాధర్, సుజాతల బాధ్యత అంటున్న కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. నా కర్మ లేడీ కార్పొరేషన్ రోడ్డు మీద పార్టీతో సంబంధం లేదు. పార్టీ నాకు అవసరం లేదు. ఏ పార్టీ నాకు అవసరం. నాకు న్యాయం కావాలి. నాకు పార్టీలకు సంబంధం లేదు. నేను ఏ వ్యక్తిని విమర్శించను. నా భర్త మీదకి వచ్చిన మనుషులు పంపించిన వాళ్ళు బయటికి పోలీస్ తీసుకురావాలి. పోలీస్ కి మీడియా ముఖంగా నేను వివరించుకుంటున్నాను. నాకు న్యాయం ఒక అర్ధ గంటలో జరగాలి. న్యాయం నాకు నా తమ్ముళ్ళని నా అన్నల్ని నేను ఒక ఆడపడుతున్నా నా భర్త మీద పడిన వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తా. మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదండి ఎందుకు కళ్ళు మూసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది. ప్రతి రోజు ఎంక్వైరీ చేసి ఫైనల్ డిపార్ట్మెంట్ కి పంపిస్తుంది. మరి ఎందుకు చెల్లించట్లేదు? ఇక్కడ ఏం రహస్యం ఉంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఒక రోజు సమస్య కాదు. ఇది గత 30 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్యకి అధికారులు కాలు మీద కాలు వేసుకొని గుండాలకు సపోర్ట్ చేస్తుంటే ఎట్లా బతకాలి? అన్నదమ్ములు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది. మంత్రుల కుటుంబంలో ఉంటుంది, సామాన్యుడి కుటుంబంలో ఉంటుంది, కోటీశ్వరుడు కుటుంబంలో అన్నదమ్ముల పంచాయతీ. ప్రతిపక్షాలు ఎవరండి అన్నదమ్ముల పంచాయతీల్లో? కబ్జా చేసి ఇంట్లో వాడిని టార్చర్ చేసి కారాలు పోసి కొట్టి వాడిని టాయిలెట్ పోనీకుండా ఇంత దారుణం అండి. ఇంత గుండాలు పబ్లిక్. నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు. విదేశాన్ని ప్రజలు 5,000 మంది ఓటర్లు చూశారు. ఎక్కడే తిరుగుతున్నారు. ప్రతి గురువారం గుడికి వస్తారు. ఆడవాళ్ళని కామెంట్ చేస్తున్నారు. అధికారులు మాకు న్యూసెన్స్ ఉందండి అని 2 టౌన్కి ఎన్నిసార్లు ఫోన్ చేశాను. 2 టౌన్ అధికారులకి తెలవాలి, నాకు తెలవాలి. మరి వాళ్ళు ఏ విధమైనటువంటి ఎందుకు స్పందించట్లేదు అనేది చిదంబర రహస్యంగా ఉంది. అది ఆ భగవంతుడికే తెలవాలి, ఆ ఇంట్లో ఉన్న గూండాలకే తెలవాలి అన్న. మరి అధికారులు ఏం కట్టుమూసుకున్నారో, నాయకత్వం ఏం కట్టుమూసుకుందో వాళ్ళు పబ్లిక్ చెబుతున్నారు. మాకు గవర్నమెంట్ అంటుంది, పోలీస్ అంటుంది అని చెబుతున్నారు. ఇట్లా దొంగలకి పోలీస్ సపోర్ట్ చేస్తే, రౌడీలకి పోలీస్ సపోర్ట్ మీరే చెప్పండి. నరేందర్ మీదకి గూండాలను బాధితురాలని గూండాలకి సపోర్ట్ చేస్తుంది. పోలీస్ ఎటువైపు చూడండి. బాధితురాలని నా కర్మ లేడీ కార్పొరేషన్ రోడ్డు మీద గంట మీడియా ముఖంగా వద్దన్నా